ఆవిడ పేరు చెప్తే చాలా అందరికీ అర్థమైపోతుంటుంది. ఈమెంటి ఈ రేంజ్లో అంటే ఇంతలాగా ఇంత క్రూయల్గా ఉంటుంది, ఇంత అలా చేస్తుంది ఏంటి ఈమెని అని చెప్పి మొత్తం తిట్టుకుంటూ ఉంటారు ఈమెను అందరూ. ఇట్లా వస్తున్నప్పుడు అరే వద్దు అని ఫస్ట్ స్టార్టింగ్లో వద్దనే చెప్పారు. బట్ నేను ఇక్కడ మిమ్మల్ని అందరి జనాలు ఈ సీరియల్ చూసి అందరూ తిట్టుకుంటూ ఉంటారు. మీ లైఫ్లో మీ మదర్తో బాండింగ్ ఎట్లా? మీ మదర్ యాక్చువల్లీ మా మదర్ నా చిన్నప్పుడు చనిపోయారు. అంటే మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా బాధపడింది ఫలానాది గుర్తొస్తే బాధ వచ్చే టైప్? నాకు చిన్నప్పటి నుంచి నాకు మా గ్రాండ్ ఫాదర్ అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోయిన తర్వాత నాకు చాలా ఇన్స్పిరేషన్. మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి మీకు ఏదో ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఎవరి పళ్ళు? చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. యా హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మనతో ఉన్న గెస్ట్ ఏంటంటే ఆవిడ పేరు చెప్తే చాలా అందరికీ అర్థమైపోతుంటుంది. సో సుమనా గారు ఏంటి, ఆమె పేరులోనే జనాలు చాలామంది ఈమెంటి ఈ రేంజ్లో అంటే ఇంతలాగా ఇంత క్రూయల్గా ఉంటుంది, ఇంత అలా చేస్తుంది ఏంటి ఈమెని అని చెప్పి మొత్తం తిట్టుకుంటూ ఉంటారు ఈమెను అందరూ. సో తిట్టుకుంటున్నారంటే ఆమెను అంత బాగా ఆదరిస్తున్నారనమాట. సో ఆమె మనతో ఉన్నారు. సో ఆమె రియల్ లైఫ్ మొత్తం అన్నీ అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఎలా ఉందండి బయట రెస్పాన్స్ మొత్తం? బాగుంది. రెస్పాన్స్ అంతా నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గా ఉండదు. ఏమనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుంది అంటే మంచిగానే అనిపిస్తుంది. అంటే మనం బాగా రిజిస్టర్ అవుతున్నాం కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బయట నెగిటివ్గా మాట్లాడతారు, అదంతా కామన్. ఇంకా అదంతా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఏదైనా సరే మనం రిజిస్టర్ అవుతున్నాం కదా అని ఆలోచించాలి. ఇంకా అంతా ఓకే. ఇక్కడ సుమన అనే పేరు అనుషాన్ని ఏమో డామినేట్ చేస్తుందిగా, చాలా మంది సుమన సుమన. ఆబ్వియస్గా మనకి సీరియల్ అంటే మనకి లాంగ్ రన్ ఉంటుంది కదా, ఒక 2-3 years కంటిన్యూస్గా ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్గా మనం డైలీ టీవీలో కనిపిస్తామంటే మన రియల్ నేమ్ ఎవరికి గుర్తుండదు. ఈవెన్ మనకి ఇక్కడ అందరూ సుమన అనే పిలుస్తారు, బయట కూడా అందరూ సుమన సుమన అనే అంటారు. అది ఇంకా మనం టీవీ సీరియల్ ఎఫెక్ట్ అది అని. ఒక తెలుగు అమ్మాయి, అది వైజాగ్ అమ్మాయి. సో ఈ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఇట్లా నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను, ట్రై చేశాను. ఈ సీరియల్ రాకముందు ఒక 3 years నేను సీరియల్స్ చాలా ట్రై చేశాను. అండ్ స్లోగా చేస్తూనే వచ్చింది ఈ ఆఫర్ నాకు. ఈ బ్యానర్లోనే నేను బిఫోర్ అన్నపూర్ణలోనే ఇంటి గుట్టు చేశాను. ఓకే. సో దాని తర్వాత సడన్గా ఇక్కడ సత్య బిగ్ బాస్కి వెళ్తుంది అని వెళ్ళిపోవడం, మీరు ఆ క్యారెక్టర్ని నాకు చెప్పడం జరిగింది. బుట్టలో పడినట్టు మీకు అదృష్టం పెద్ద క్యారెక్టర్ అంటే ఇంకా అలా నేను ఈ క్యారెక్టర్ చేశాను. ఓకే. ఫస్ట్ ఇట్లా ఈ ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అంటే చాలా మంది అగ్రీ చేయరు కదా ఇంట్లో, ఏదో నాకు ఫస్ట్ ఎవరికి ఇష్టం లేదు. మూవీ ఫీల్డ్ మనకు తెలియదు కదా, మన ఫ్యామిలీలో మనం ఎవరం చేయలేదు, ఎందుకు అని చెప్పారు. బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం రెడీ అవ్వడం ఇట్లాంటివి తెలిసిపోతుంది కదా మనకి, బ్యూటీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో. సో దాన్ని బట్టి నేను అలా డిగ్రీ అవ్వగానే నేను మోడలింగ్ ట్రై చేసి దాని తర్వాత మూవీస్ ఇట్లా వచ్చేసాను అంతే. ఓకే. సీరియల్స్. ఓకే. ప్రజెంట్ అంటే ఇంట్లో ఏమన్నారు ఇట్లా వస్తున్నప్పుడు అరే వద్దు అని? ఫస్ట్ స్టార్టింగ్లో వద్దనే చెప్పారు. బట్ నేను వద్దని చెప్పారు. బట్ నేను ట్రై చేద్దాంలే, ఏముంది ఇప్పుడు ఏదైనా ఒకటే ప్రొఫెషన్ కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా ఏదైనా మనకి ఏమి ఇష్టమో మనం అది చేయాలి. సో మ్యారేజ్ అని చెప్పేవారు ఇంట్లో, కానీ వద్దు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను సీరియల్స్ చేస్తా లేదంటే మూవీస్ చేస్తా, నేను ట్రై చేస్తా, బెటర్గా ట్రై చేద్దాం, ఏముంది ఇప్పుడు ఎప్పుడు మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేది, ఎప్పుడైనా అది లైఫ్లో ఎప్పుడైనా జరుగుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. వద్దన్నారు, బట్ నేను ట్రై చేశా. స్టార్టింగ్లో అంత మంచి గుడ్ ఆపర్చునిటీస్ రానప్పుడు కొంచెం ఎందుకు అని మా సిస్టర్స్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎందుకు మంచి ఛాన్సెస్ రావట్లేదు కదా, ఇంకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి అన్నారు. నేను కూడా ఓకే అని అనుకున్నా. సడన్గా నాకు ఇందులో ఛాన్స్ వచ్చింది. సో ఇంకా కంటిన్యూ చేసేసాను ఇంకా. ఓకే. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని అందరి జనాలు ఈ సీరియల్ చూసి అందరూ తిట్టుకుంటూ ఉంటుంటే బయటేమో మీరు పాజిటివ్గా ఉంటున్నారు, తిట్టుకుంటే ఎట్లా నెగిటివ్గా? అంటే ఎక్కడైనా కనిపిస్తే చంపేయాలి అన్న రేంజ్లో
అంత రేంజ్లో ఏం లేదు. అంత అలా ఎందుకు అంత క్రూయల్గా ఎందుకుంటున్నారు? ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు మనల్ని చూడక ముందు వరకు వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు చాలా వరకు. వన్స్ మనల్ని చూసిన తర్వాత అరే సుమనా కదా, త్రినేనిలో చేస్తున్న అమ్మాయి కదా అని చెప్పేసి అని వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్గా అయితే కొంతమంది మనకి తెలియకుండా తిట్టుకుంటారు చాలా మంది, వాళ్ళు చూసిన తర్వాత అలా ఏముండదు. అందరూ నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఎవరైనా చూసినప్పుడు కానీ మీరు సుమనా కదా యాక్టింగ్ బాగా చేస్తున్నారు ఇలా చెప్తారు. బాగా బాగా హ్యాపీగానే ఫీల్ అవుతారు. మీ పేరు మర్చిపోతుంటారా? అనుష అని పేరు మర్చిపోతుంటారా? ఎవరు అనుష అని ఎవరు పిలవరు, అందరూ సుమనా అనే అంటారు. చాలా మంది సుమనా అనే పిలుస్తారు. ఎవరు అనుష అని పిలిచింది లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకెవరు పిలవరు. మీ లైఫ్లో మీ మదర్తో బాండింగ్ ఎట్లా? మీ మదర్ గురించి. మా మదర్ ఫాదర్తో చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా మదర్ నా చిన్నప్పుడు చనిపోయారు. సో స్టెప్ మదర్ అనమాట మా మమ్మీ వాళ్ళ చెల్లి. సో తను కూడా చాలా మంచి, చాలా బాగుంటారు నాతోని, చాలా మంచి అమ్మ. ఓకే, ఇప్పుడు మన సుమనా గారు ఓకే, అనుష గారికి ఎలాంటి అబ్బాయి కావాలి? అనుష గారికి ఎలాంటి అబ్బాయి కావాలి అంటే అండర్స్టాండింగ్ పర్సన్. ఓకే, ఆబ్వియస్గా ఎవరైనా మంచి అండర్స్టాండింగ్ పర్సనే కావాలని అనుకుంటారు. నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని అమ్మాయిలు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటారు. బట్ నేను అవన్నీ నమ్మను అనమాట. ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉండి వచ్చే అబ్బాయి ఒకలాగా ఉంటే మనం లైఫ్ లీడ్ చేయలేం కదా. ఆబ్వియస్గా మనం ఎలా ఉండాలి అంటే మన ఎక్స్పెక్టేషన్స్ హై ఉండకూడదు, అలానే మరీ లో కూడా ఉండకూడదు. అండర్స్టాండింగ్ పర్సన్ ఎవరైనా దొరికితే డెఫినెట్గా చేసుకుంటా. ఓకే, అంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డే, ఇంట్లో చూసేవాళ్ళే. సూపర్. ఓకే, అంటే మీ లైఫ్లో మీకు బాగా గుర్తుండే మూమెంట్? నా లైఫ్లో నాకు బాగా గుర్తుండేది అంటే ఐ మీన్ అది తలుచుకోగానే మీకు ఒకసారి మీ గురించి మీకు గుర్తురాగానే విషయం గుర్తొస్తుంది ఏదో ఒకటి కదా, ఆ టైప్ బాధ అవని సంతోషం అవని అట్లా ఏదో ఒకటి. నా లైఫ్లో బాధపడేవి ఏం లేవు. బట్ ఇండస్ట్రీకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు, అది కొంచెం బాధపడే విషయమే. హ్యాపీనెస్ అంటే వచ్చిన తర్వాత నేను ఇంత సక్సెస్ అయ్యాను, అది చాలా హ్యాపీ. అంటే స్టార్టింగ్లో చాలా మంది మీకు అవకాశాలు ఇస్తా అని చెప్పి అట్లా చాలా మంది బయట జరుగుతున్నవి కదా, చాలా మంది చేస్తుంటారు. అట్లా ఏమైనా ఎదురైనాయా మీకు? కొంతమంది ఫేక్గా నీకు నేను ఛాన్స్ ఇప్పిస్తాను సంథింగ్ అట్లా చెప్తుంటారు కదా. ఛాన్స్ ఇప్పిస్తానని లేదు, బట్ మనం కూడా మరీ అంత తెలియకుండా ఉండకూడదు కదా. ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వస్తున్నామంటే చాలామంది ఇక్కడ ఉంటారు, మనం పర్సన్స్ ఏంటో తెలుసుకొని రావాలి. ఆబ్వియస్గా తెలియకుండా అయితే రాలేము కదా. సో మనకి 1-2 సార్లు మనం మాట్లాడినా కానీ చూసినా కానీ మనకి అర్థమైపోతుంది. అలాంటివి ఏం ఫేస్ చేయలేదు. ఆబ్వియస్గా స్టార్టింగ్లో అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దేనికైనా కష్టాలు ఉంటాయి. సో అలా అలా చేసుకుంటూ వచ్చేయాలంటే అంతే. నెక్స్ట్ ఇంకా వేరే ప్రాజెక్టులు అయినా చేస్తున్నారు? ఇంకా ప్రజెంట్ ఏం లేదండి, ఇది ఒక్కటే ప్రాజెక్ట్. సినిమాల్లోకి వచ్చి చూద్దాం, అంటే ప్రస్తుతానికి సీరియల్లే కదా నడుస్తుంది. మూవీస్ మీద అయితే ప్రజెంట్ ఏం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో తర్వాత ఏమైనా చూడాలి, ఇప్పుడైతే ఏం లేదు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే టీవీనా మూవీస్లో ఏదో మొత్తం మీద మీకు ఇన్స్పిరేషన్? మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి మీకు ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఎవరికొళ్ళు? అంటే ఉన్నారు కదా అమ్మాయిలు రెడీ అవుతుంటారు బాగా, నేను చిన్నప్పటి నుంచి రెడీ అయ్యేదాన్ని, నేను నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. అంటే ఐ మీన్ ఆవిడ చేసే ప్రతి యాక్టింగ్ కానీ ఆవిడ అవుట్లుక్ కానీ చాలా బాగుంటుంది. ఆవిడ ఆ శారీస్ కానీ నాకు చాలా ఇష్టం. ఆవిడ రెడీ అయ్యేది నాకు చాలా నచ్చుతుంది అనమాట. అరే ఇంత అందంగా ఎలా రెడీ అవుతారో అని అనిపించేది. సో ఆవిడ నేను చాలా ఫాలో అయ్యేదాన్ని. ఆవిడ యాక్టింగ్ కొన్ని క్యూట్గా చేస్తారు కదా, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తారు శ్రీదేవి గారు, నాకు భలే ఇష్టం. ఓకే, అంటే ఈ సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటాను. అంటే ఖాళీ ఉంటుందా, టైం ఉంటుందా? తక్కువ, కానీ మూవీస్ చాలా తక్కువ చూస్తాను నేను. అంటే మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా బాధపడింది అంటే ఫలానాది గుర్తొస్తే బాధ వచ్చే టైప్ మీకు? అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు మా గ్రాండ్ ఫాదర్ అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోయిన తర్వాత నాకు చాలా ఎప్పుడు గుర్తొచ్చినా నేను ఏడుస్తాను అనమాట. సో అది నాకు చాలా బ్యాడ్ మూమెంట్ అని చెప్పాలి నా లైఫ్లో. ఓకే, అంటే ఇంకా మీ స్టడీస్ గురించి? స్టడీస్ నాది బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది, డిగ్రీ చేశాను, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ తర్వాత నేను మోడలింగ్ ట్రై దాని తర్వాత ఈ ఫీల్డ్లోనే ఉన్నా కంప్లీట్గా. మోడలింగ్తో ఇటు వచ్చారు? మోడలింగ్తో వైజాగ్లోనే ఆల్మోస్ట్ మోడలింగ్ అక్కడే చేశాను.
డిగ్రీ చేస్తుండగానే చేశాను. దాని తర్వాత హైదరాబాద్ రావడం ఇట్లా. ఇప్పుడు వైజాగ్ వైజాగ్ తిరుగుతున్నారు మీరు? లేదు లేదు, ఇక్కడే ఉంటున్నా. ఇక్కడ మొత్తం ఇక్కడే ఉంటున్నారు అయితే? అక్కడికి వెళ్ళట్లేదు? ఫ్యామిలీ అంతా ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు మొత్తం? ఫ్యామిలీ అక్కడే ఉంటారు, ఇక్కడ నేను ఉంటాను. మా సిస్టర్స్ అంతా, మా పెద్దనాన్న వాళ్ళు, మా ఫ్యామిలీస్ అంతా ఇక్కడే ఉంటారు ఆల్మోస్ట్. ఇక్కడే ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అంటే మీ ఫ్యామిలీలో మీకు ఇంకేమన్నా బాధ్యతలు ఉంటాయి కదా? నాకేం లేదండి, పెళ్లి చేసుకుంటే చాలా వాళ్ళకి హ్యాపీ. ఇంకా అది అడుగుతుంటారు కదా, పెళ్ళెప్పుడు అడుగుతుంటారు కదా. సో అంటే సీరియల్ బాగుంది కదా, చేస్తున్నాం కదా, ఇది కంప్లీట్ అయిపోతే చేసుకుంటా స్లోగా అని చెప్తాను నేను వాళ్ళకి. సీరియల్ కంప్లీట్ అవ్వాలంటే చాలా ఇది మనం చెప్పాలి, ఇది ఒక సాక్ కదా చెప్పాలి. సక్సెస్ఫుల్ గా 1000 ఎపిసోడ్స్ అయిపోయినాయి సక్సెస్ఫుల్ గా. నేను వచ్చి 1 year అవుతుంది. ఈ త్రినయని ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు మేడం? చాలా మంచి ఫ్యామిలీ త్రినయని. ఇక్కడ అందరు చాలా ప్రొఫెషనల్గా. నాకు అంతా మన దగ్గర ఏం నచ్చుతుంది అంటే షార్ట్ చెప్పంగానే చాలా ప్రొఫెషనల్గా, ఎవరికి ఏం మిస్టేక్, ఎవరికైనా ఏమైనా తెలియకపోయినా కానీ అందరూ ఒకటే చేస్తారు. నాకు అది చాలా ఇష్టం ఇక్కడ. ఓకే. అంటే ఇక్కడ మీ క్యారెక్టర్ కాకుండా మీకు వేరే క్యారెక్టర్ చేసుకుంటారు, ఇంకొక రోల్ ఏదో ఉంటుంది కదా, వేరే వాళ్ళు చేస్తున్నది, అరే నాకు అదైతే అది నాకు నచ్చింది అని ఉంటుంది కదా. నాకు నెగిటివే చాలా ఇష్టము, అందులో నా క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా వేరే క్యారెక్టర్ని నేను మిగతా క్యారెక్టర్స్ నాకు ఇష్టం, కానీ నేను ఆ క్యారెక్టర్ నాకైతే ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాను ఫస్ట్. నాకు హాసిని చేసే క్యారెక్టర్ కూడా కామెడీ క్యారెక్టర్ ఇష్టమే, బట్ తన ఫేస్కి అది సెట్ అయింది, బట్ మనకి అది సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాను. బట్ నాకు ఈ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. నాకు నెగిటివ్ చాలా ఇష్టం. ఓకే. అందులో ఈ క్యారెక్టర్ నాకు చాలా నెగిటివ్ బాగా ఇష్టం, జీవించేశారు అయితే. అది ఆడియన్స్ చెప్పాలి. ఇంకా మేమేమంటే ఇంకా ఆల్మోస్ట్ అంటే డైరెక్టర్ సార్ కూడా ఓకే అయితేనే చెప్తారు కదా, ఓకే బాగుంది అంటేనే ఓకే చేస్తారు. లేకపోతే సున్నా క్యారెక్టర్ శ్రీ సత్య పట్టుకుని బిగ్ బాస్ లోకి వెళ్ళింది. సో నెక్స్ట్ మీరే? నేనా ప్రజెంట్ అయితే ఏం అనుకోవట్లేదండి అలా. ఓకే. బిగ్ బాస్కి వెళ్ళాలని ఏం లేదు ప్రజెంట్. ఓకే. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. ఇది మన అనుష గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.